సోక్ చేసి పెట్టుకున్నాం కదా అండి రైస్ ఇంకా కాజు, ఇవైతే కొద్దిగా వాటర్ వేసుకొని కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకున్నాము. కొంచెం ఇలాచి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నా అండి. మిల్క్ అయితే సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఒక 10 మినిట్స్ కుక్ అయ్యాక మళ్ళీ షుగర్ అయితే వేసుకున్నాము. ఇదిగోండి ఉడికిపోయింది, దగ్గరికి అయింది కదా. ఇంకొక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నామండి. లాస్ట్లో నెయ్యి అయితే వేసుకున్నామండి. నెయ్యి వేసుకొని ఇట్లా కలిపేసుకున్నాము. కీర అయితే చూడండి రెడీ అయిపోయింది, చిక్కగా అయింది కదా. సో కొంచెం చల్లగా అయిపోయాక ఒక 3 ఫ్యామిలీస్కి ప్యాక్ చేసుకుంటాను. ఇంకా పూరీలు అయితే రోజెస్ ఎందుకు తెప్పించానంటే